సార్ రేవంత్ రెడ్డి ఒక ప్రిడిక్షన్ చెప్తున్నారు. ఏంటంటే కేసీఆర్‌కి గవర్నర్, అలాగే కేటీఆర్‌కి సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తారు అన్నట్టుగా ఒక ప్రిడిక్షన్ చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీన్ని ఎలా చూడొచ్చంటారు సార్? రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ వెరీ క్లెవర్ పర్సన్, ఎడ్యుకేటెడ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 బాగా మాట్లాడగలడు. నువ్వు బూతు మాట్లాడితే దానికి 100 రెట్లు పవర్ఫుల్ బూతు మాట్లాడగలడు. అతని యొక్క చాకచక్య గురించి మాట్లాడుకుందాం ముందు. ఆ విధంగానే వేరే పార్టీ అయినా కూడా తెలుగుదేశం గుండెకి హత్తుకొని చీఫ్ మినిస్టర్ చేసింది. అంతకంటే పెద్ద సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఏం పీకారు? వాళ్ళు పీకలేదు. ఇక్కడికి మినిమం గ్యారంటీ ఇవ్వలేకపోయారు. అతను వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే మినిమం గ్యారంటీ ఇచ్చాడు. ఇప్పుడేంటి పొలిటికల్ సినారియోలో జరుగుతుంది ఏంటి? కవితని అక్కడ పెట్టారు, అది చిన్న కేసు. అది ఆవిడ వదిలేస్తే మళ్ళీ ఆయన్ని వదలాలని ఇప్పటి వరకు. ఇప్పుడు అతను కూడా బెయిల్ వచ్చేసినట్టుంది. మనీష్ సిసోడియాకి వచ్చింది, కేజ్రీవాల్కి వస్తుంది. సో ఆవిడకి ఎందుకు అలా పెట్టారంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. సౌత్లో వాళ్ళకి పెద్దపీట కావాలి, నార్త్లో కొంత క్షీణిస్తుంది. బీజేపీ నార్త్లో క్షీణిస్తుంది బికాజ్ ఆఫ్ బెంగాల్. వాళ్ళు పుండు మీద కారం లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు మెల్లిమెల్లి క్యాన్సర్ లాగా బాడీ అంతా వ్యాపించేస్తుంది. అర్థమైందా? ఒక తమిళనాడు దగ్గరికి వెళ్ళారు అన్నారు, అన్నామలేని అన్నారా. ఆంధ్ర ఒకటి పడిపోయి బికాజ్ వీళ్ళంతా జైలు పక్షులు కాబట్టి ఎవరిని టచ్ చేసినా జైలు పెట్టేయచ్చు. ఆ విధంగానే చంద్రబాబును పెట్టారు. అది ఇతనికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయిపోయింది, దీవెన అయిపోయింది. అది అతను జైల్లో పెట్టడం ఉన్నప్పుడే జనాలు నిర్ధారణకు వచ్చారు నెక్స్ట్ సీఎం ఈయన అని. సరే బ్రహ్మాండంగా చూసారా, ఎవరికో ఎక్కడికో బ్రేక్ వస్తుంటారు దేవుడు. ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది, గాడ్ వర్క్స్ ఇన్ మెనీ మిస్టీరియస్ వేస్ అని. భగవంతుడు చాలా విచిత్రంగా వర్క్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్క లైఫ్లో. మనం ఈ వయసులో ఇంక మనకి ఏ పైకి వస్తాం అనుకున్న లోపల జరుగుతుంది అనమాట. చంద్రబాబు నాయుడు అలాగే జరిగింది. గాడ్ వర్క్స్ ఇన్ మెనీ మిస్టీరియస్ వేస్. అతను జైలుకి వెళ్ళటం ఏంటి, సీఎం అవటం ఏంటి, అర్థమైనప్పుడు మీకు ఆ విధంగా జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే ప్రిడిక్షన్గా ఒక చమత్కారంగా ఒక చెలోక్తిగా ఒకటి అన్నాడు అనమాట ప్రిడిక్షన్. అది మనం చేస్తాం లాస్ట్ దాంట్లోనూ. కవిత విడుదల అవ్వాలంటే నువ్వు కేసుల నుంచి బయటపడాలంటే ఈలోగా నీ దగ్గర ఉన్న టీఆర్ఎస్ కాల్డ్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి లాగేశాడు. ఇంకా తొట్టుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకుండా వస్తారు వాళ్ళు, ఎందుకంటే పనులు చేయించుకుందామని. ఏ ఎండగా గొడ్డుగాళ్ళే ఉంటారు. ప్లస్ పరపతి అంతా పోయింది. ఒక దళితుడిని చీఫ్ మినిస్టర్ చేస్తానని దెబ్బ అయిపోయి చెడ్డ మాట్లాడింది కేసీఆర్. అతను ఫామ్ హౌస్కే ఇది అతను సొంత ఆస్తి, సొంత వాటిల్నే పెంచుకున్నాడని. కేటీఆర్ అమ్మాయిలను వాడుకున్నాడని, ఒకటి కాదు అన్నీ వచ్చేసినాయి. ఈ సందర్భంలో వాళ్ళకి ఏ పక్క వెళ్ళాలో కూడా తెలియదు. ఆ విధంగా బాగా నాటుకుపోయాడు ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. దీన్ని కదపాలంటే కేసీఆర్ వచ్చి బీజేపీలో కలిసిపోవాలి. అందుకని కూతుర్ని బ్లాక్మెయిల్ చేశారని లాస్ట్ టైం చెప్పాం. ఇరకాటంలో పెట్టి వాళ్ళ లబ్ధి పొందడమే బీజేపీ యొక్క మెయిన్ మేనిఫెస్టో. ఇప్పుడు వేరే దారి లేదు. అక్కడ చూస్తేనేమో మెజార్టీ పడిపోయింది, 50% రాలేదు. అన్ని పార్టీలు కలిసినా కూడా 50% కొంచెం అలా అటు ఇటు వచ్చింది పార్లమెంట్లో. ఇది పొజిషన్లో ఇప్పుడు జాలి దయ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ని కార్నర్ చేస్తారు. అది మనం అనుకున్నట్టుగానే మనకంటే ఎక్కువ సీఎం అనుకుంటాడు రేవంత్ రెడ్డి, బికాజ్ ఈజ్ మోర్ క్లెవరర్ దెన్ అస్. అసలు ఏం జరుగుతుందో ఢిల్లీలో కూడా తెలుసు అతనికి. మీకు అర్థమైంది ఇప్పుడు. సో మనకంటే డెఫినెట్గా ఒక 30-40% ఎక్కువ తెలుసు కాబట్టి ఒక చమత్కారంగా కూడా అన్నాడు జరగబోయేది. దీన్ని ఏమంటారంటే సినిమా భాషలోనూ ఫ్లాష్ ఫార్వర్డ్ అంటారు. ఫ్లాష్ బ్యాక్ అంటే జరిగేది, ఫ్లాష్ ఫార్వర్డ్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు నేను ఊహించి చెప్పగలిగింది. అర్థమైంది ఇప్పుడు. అది సినిమాలో చూపించవచ్చు ఫ్లాష్ ఫార్వర్డ్ కూడా. సో ఆ విధంగా ఫ్లాష్ ఫార్వర్డ్ చెప్పాడు అనమాట. ఏంటి, మనవాడికి గవర్నర్ ఇచ్చి ఏ అసమో పాడేస్తారు, అక్కడ టీ గ్లాసులో బందేసి తాగుతూ కూర్చుంటాడు అన్నాడు. అరే కేసీఆర్. కేటీఆర్కి పట్టుకు ఇంటెలిజెంట్ కాబట్టి అక్కడ ఒక ఇంపార్టెంట్ లేని ఒక మినిస్టర్ ఇస్తారు అని ఎందుకు చెప్పాడు? లాక్ చేయడం అనమాట. ఎక్కడికి వెళ్ళలేని అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, అమిత్ షా చేతిలో ఉంటుంది. అప్పుడు ఆవిడ అమ్మాయి రిలీజ్ అవుద్ది. ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ నో మోర్, కాంగ్రెస్కి మెయిన్ అపోజిషన్ బీజేపీ. ఇతను ఏదో విధంగా పడుకొట్టేద్దాం. అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా కొనేసి దాంట్లో ఉంటారు. రేవంత్ రెడ్డి అమ్ముడు అవ్వడు, అది వేరే విషయం. కానీ తోటి ఇక్కడ కర్ణాటక అండ్ తెలంగాణ బోత్ ఆర్ కాంగ్రెస్.
అవసరమైతే శివకుమార్ని అక్కడ శివకుమార్ నెక్స్ట్ సీఎం అతను, ఆయన ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. శివకుమార్ రేవంత్ రెడ్డిని కలిపి ఆడిస్తారు ఇక. ఓకే, వీళ్ళకి లేనిదేటి కేరళలో వెళ్ళలేం, అది ఎప్పుడు కూడా అది డిఫరెంట్ ట్రాక్ అది. ఓకే, తమిళనాడు డిఫరెంట్ ద్రవిడిజం ట్రాక్ అది. ఈ రెండిట్ల మీద ఉంది ఇప్పుడు. ఇలాగా ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్రాని ఏదో విధంగా పడగొడతారు మెల్లిగాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషే. పవన్ కళ్యాణ్ ఎనీ టైం అందులో ఉన్నట్టాడు. ఉన్నా కూడా గవర్నమెంట్ పడదు, బికాజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈజ్ హ్యావింగ్ మోర్ సీట్స్. ఈ సినారియాలో రేవంత్ రెడ్డి జరగబోయేది ముందే చెప్తాడు, ఎందుకంటే వాళ్ళ కుతంత్రంతో వీళ్ళని కలుపుకున్నారని. నిజంగా గవర్నర్ వేస్తాడు ఎవడో, నథింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్. అతను ఊరినే సరదా జోక్ చేశాడు అలాగా. ఇతనికి అలా పెట్టి అలా లాక్ చేసి అప్పుడు చెల్లెల్ని వదిలిపెట్టి వీళ్ళ ఆస్తుల మీద అన్నింటి మీద కేసులు బిగించి ఓకే రెడీగా ఉన్నామంటారు రాయల్స్ అందరూ, అన్ని కేసుల మీద ఉంటారు, అప్పుడు చేస్తారు. వాళ్ళకి సెంట్రల్ మినిస్టర్ అవి ఊరినే ఇచ్చి నిజంగా ఇస్తే ఎవరు ఊరినే ఎవరు వాళ్ళని దే విల్ కార్నర్ దెమ్. దీన్ని తప్పించుకోవడానికి అంత తెలుగుదోకోలేం కాదు వాళ్ళు. అట్ ద సేమ్ టైం కేసీఆర్ ఇస్ ఇంటెలిజెంట్, టెక్నికల్గా ఇంటెలిజెన్స్ ఉన్నవాడు కేటీఆర్ 100% అది అర్థమైంది ఇప్పుడు. సో ఇవి జరుగుతూనే ఉంటాయి, బట్ జరిగిన కూడా రూలింగ్ పార్టీ ఇస్ రూలింగ్ పార్టీ. పవర్ కదా, పవర్ ఉన్నవాళ్ళు పవర్లోనే ఉంటారు. వీళ్ళు అనుకున్న అంచనాల కంటే ఎక్కువ వీళ్ళని కార్నర్ చేసి వీళ్ళని కార్నర్ చేయడం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు తెలియదు మరి. వీళ్ళు వాళ్ళని కార్నరింగ్ అనమాట, నేను బ్లాక్మెయిల్ చేయటం అనమాట. ఇది జరుగుద్ది, బికాజ్ ఇక్కడ వీళ్ళకి తమిళనాడు వెళ్ళారు, కేరళ వెళ్ళారు, అటు వెస్ట్ బెంగాల్ వెళ్ళారు. ఇలాగ వాళ్ళని బ్యాడ్ చేయడం చెప్తేనే వెళ్ళగలిగిందల్లా ఒక ఆంధ్ర వెళ్ళగలరు, తెలంగాణను స్వాధీనం చేసుకోగలరు. లేకపోతే బీజేపీకి అసలు సీనే లేదు ఇక్కడ, ఎందుకంటే ఈ నార్త్లో వాళ్ళకి సన్నగిలుతుంది మెల్లిగా. యూపీలో తక్కువ వచ్చేసినాయి. ఓకే, అలాగే మిగతా చోట్ల కూడా మెల్లిగా ఒక్క బీహార్ మటుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నమ్మకం ఏంటి? చంద్రబాబు నాయుడు సపోర్ట్ నమ్మకం ఏంటి? మధ్యలో పడిపోయింది అనుకోండి, అప్పుడు వేరే అయిపోవచ్చు. ఇలాగా ఎంత ఫైనాన్స్ లాగాలో అంత ఫైనాన్స్ లాగేస్తాడు మనోడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో వీళ్ళందరికంటే ఇంటెలిజెంట్, బికాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయన, ఎక్స్పీరియన్స్డ్ సీఎం. మనం నిజమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే స్టిల్ లెర్నింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఇంకా యంగ్ కదా, ఆయనకంటే ఇతను 15 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్నవాడు, మళ్ళీ మాట 20 ఏళ్ళు అంత చిన్నవాడు, 23 ఏళ్ళు చిన్నవాడు. సో శిష్యుడు అంచేత అతను అంతా ఫాలో అవుతాడు. ఢిల్లీలో కూడా పొలిటికల్ ఇంటెలిజెంట్ పీపుల్ కలుస్తూ ఉంటాడు. హిమ్సెల్ఫ్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ రేవంత్ రెడ్డి. సో ఈ సినారియాలో వీళ్ళని ఏదో విధంగా కార్నర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి చమత్కారంగా ఒక చెలిగుత్తిగా అన్నాడు అనమాట. సెంట్రల్ మినిస్టర్ చూడండి, సెంట్రల్ మినిస్టర్ అతనికి ఏ అస్సామో ఎక్కడో బాధేస్తాడు అనమాట, ఏ పాండిచ్చేరియో సరదా అంటున్నాను. ఎక్కడైతే ఇంపార్టెంట్ లేకుండా చేయాలంటే ఐఏఎస్ ఆఫీసర్లని ఏం చేస్తారంటే ప్రింట్ అండ్ స్టేషనరీ పడేస్తారు, లేదా చాలా భయంకరమైన అడవిలో పడేస్తారు. నేను రంపచోడవరంలో ఐఏఎస్ ఆఫీసర్ అడిగాను, మీరు మీ మీద ఏమైనా కక్షతోటి ఇక్కడ పడేశారు? లేదు, నేను ఇంకా డెప్యుటేషన్ ఉన్నాను అని చెప్పి అప్పుడు దాని గురించి చేశారు సార్ అంది. వైఎస్ఆర్ టైంలో రంపచోడవరంలో అడిగాను అనమాట, ఇంత అడవుల్లో మిమ్మల్ని ఎలా పెట్టారని. అంటే కక్షతో కాదు, నేను ఇంకా కొత్త ఇక్కడ ఇలాగే వెళ్ళాలి అందరూ అందనమాట. అని నేను విన్నాను కదా, వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉంటే ఇటువంటి చోట్ల పడేస్తారని. కాదట, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ చేయాలంటే అని చెప్పేసి. బట్ భయపడుతూ వెళ్తున్నారు కదా ఎస్కార్ట్ తోటి. ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ చెప్పింది నాకు ఇలాగ, నేను వైఎస్ఆర్కి ఏదో సినిమా చేస్తుంటే, సినిమా అంటే ప్రమోషనల్ ఫిల్మ్స్. సో ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే చమత్కారంగా ఒక ఫ్లాష్ ఫార్వర్డ్ డైలాగ్ వేసాడు అనమాట, మా సినిమా భాషలో మాట్లాడుకోవాలంటే. జరిగితే జరగచ్చు కూడా, నోబడీ నోస్. అంతే సార్, థ్యాంక్ యూ సార్.